హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ డే అండి. ఇంకా స్పెషల్ డే అంటే ఈరోజు నా బర్త్డే అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగే లేచి ఇంట్లో పనంతా చేసేసి పూజ చేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్, పిల్ల పుట్టినరోజులకి ఇలా అయితే మనము గుడి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటాం కదా. ఇంకా నేను కూడా మార్నింగ్ అయితే లేచి వర్క్ అంతా అయిపోయింది, పని ముందే చేసేసుకున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్తే అక్కడ రష్ ఉంటారు, ఇంకా వర్క్ అయితే అవ్వదు కాబట్టి ముందే లేచి వర్క్ అంతా చేసేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. వచ్చేసి నిమిషాంబిక టెంపుల్ అండి, ఇక్కడ బోడుప్పల్లో అయితే ఉంటుంది. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం అండి మా వారైతే రావడము, ఎప్పుడూ రాలేదు తన టెంపుల్కి. ఎప్పుడు నేను మా పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళాను. ఇంకా ఈసారి అయితే ఈయనని తీసుకొని వెళ్తున్నాను అనమాట. బంగారు మైసమ్మ టెంపుల్ ఉంది కదా, అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేసి మనం రైట్ తీసుకుంటే ఇంకా అక్కడ మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇంకా బండి అయితే పార్క్ చేసేసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ ట్యూస్డే ఫ్రైడే అయితే చాలా రష్ అయితే ఉంటారు. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వచ్చాం. ఫస్ట్ టైం అయితే మా సార్ అయితే విజిట్ చేస్తున్నారు, టెంపుల్కి రావడం ఫస్ట్ టైం ఈ టెంపుల్కి. ఇంకా ఇక్కడ చాలా చేంజెస్ కూడా చేశారండి. ముందులా అయితే గుడి లేదు, చాలా వరకు ఇక్కడ సైడ్ ఇక్కడ బండ్లు ఉన్నాయి కదా, చెప్పులు ఇప్పారు, అక్కడ మనం కాళ్ళు కడుక్కోవడానికి అయితే ఉంది. ఇప్పుడు వెనక సైడ్ అయితే పెట్టారనమాట, ఇక్కడ దీపాలు పెట్టడము, ఇంకా కాళ్ళు ఇలా కడుక్కోవడం అంతా చేంజ్ అయింది. నేను కూడా చాలా రోజులు అయింది రాక, చాలా చేంజెస్ అయితే చేశారు. ఎందుకంటే భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ప్లేస్ కూడా సరిపోవట్లేదు. ఇంకా చాలామంది మార్నింగ్ టైంలో కూడా ప్రదర్శనలు అయితే చేసుకుంటారు. కోరిక నెరవేరింది కాబట్టి వాళ్ళు 108 అయితే ప్రదర్శనలు అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇది వచ్చి ఓన్లీ మార్నింగ్ 6 to 9 వరకు ప్రదర్శనలు అయితే చేసుకోవచ్చు. తర్వాత 9 తర్వాత మళ్ళీ ప్రదర్శనలు అయితే చేసుకోవడం ఉండదు. అంటే నార్మల్గా మనం గుడికి వెళ్ళినప్పుడు 5 ప్రదర్శనలు 3 చేస్తాం కదా, అలా చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మన కోరిక నెరవేరింది 108 ప్రదర్శనలు చేయాలి అంటే 9 లోపే ప్రదర్శనలు చేసేసుకోవాలి. 6 నుంచి 9 లోపు ప్రదర్శనలు చేసుకోవాలి. తర్వాత మధ్యాహ్నం టైంలో మళ్ళీ 2:30 నుంచి 5 o'clock వరకు మళ్ళీ ప్రదర్శనలు అయితే చేసుకోవచ్చు. మధ్యలో చాలామంది భక్తులు వస్తున్నారు కాబట్టి ఇబ్బందిగా ఉంటుందనేసి ఇలా టైం అయితే చేంజ్ చేశారు. ఇంకా మేము ఇక్కడ 5 ప్రదర్శనలు అయితే చేసేసి అమ్మవారిని దర్శనం అయితే చేసుకుంటున్నాము. ఫస్ట్ హారతికే వచ్చేసామండి. ఇంకా అమ్మవారిని అలంకరణ చేసేసి హారతి అయితే ఇస్తున్నారు. ఆషాఢం కదా, ఇంకా జనాలు కూడా చాలామంది అయితే వస్తున్నారు భక్తులు. ఇంకా అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకోండి. మీరు కూడా చూడని వాళ్ళు ఉంటే అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనమైతే ఉండాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.